ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన అంశం అమెరికా రష్యా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ వ్లాదిమిర్ పుతిన్ భేటీ. తెలుగులో సలార్ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, ప్రాణ స్నేహితులు భద్ర శత్రువులు ఎలా అయ్యారు అని. అచ్చం అలాగే భద్ర శత్రువులు మిత్రులుగా ఎలా అయ్యారు అనేదే ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. అదెవరో కాదు, ప్రపంచ పెద్దన్న ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్. అమెరికా రష్యా దేశాలకు ఒకటి అంటే ఒకటి అస్సలు పడదు. ఈ రెండు దేశాలు భేటీ జరిగిన కొన్నేళ్లవుతుంది. తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ మధ్య భేటీ ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఈ భేటీ అంతా పక్కన పెడితే అసలు ఈ పుతిన్ ట్రంప్తో భేటీ అయ్యారా, లేక ఆయన ఫేక్ బాడీ భేటీ అయిందా అనేది ఇప్పుడు అంతు చిక్కని ప్రశ్నగా మారింది. మరి అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం రండి. ఇక విషయంలోకి వెళ్తే గత 10 ఏళ్ల కాలంలో పుతిన్ అమెరికాకు రావడం ఇదే మొదటిసారి. 2015 సెప్టెంబర్లో న్యూయార్క్లో జరిగిన ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ సమావేశానికి నాటి అధ్యక్షుడు బరాక్ ఒబామాతో కలిసి హాజరయ్యారు పుతిన్. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ అలాస్కాలో అడుగుపెట్టారు. ఈ పాయింట్ ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది. అలాస్కాకు వచ్చింది నిజంగా పుతినేనా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. అమెరికా అన్న డొనాల్డ్ ట్రంప్ అన్న పుతిన్ పెద్దగా ఇష్టపడని వ్యక్తి ఇప్పుడు ఏకంగా అలాస్కాకు రావడం ప్రపంచానికే ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రంప్ పుతిన్కు సంబంధించిన ఓ వీడియో వైరల్గా మారింది. అలాస్కాలో ట్రంప్తో సమావేశమైంది వ్లాదిమిర్ పుతిన్ కాదని, ఆయన బాడీ డబుల్ అనే ప్రచారం సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం సాగుతుంది. అసలు కంటే కొసరే ఎక్కువ అన్నట్లు వారిద్దరి మధ్య జరిగిన చర్చల కంటే కూడా పుతిన్ బాడీ డబుల్ విషయంపైనే చర్చ జరుగుతుంది. నిజానికి ఇక్కడ ట్రంప్ పుతిన్ మధ్య ఏం జరిగింది, వాళ్ళు ఏ అంశంపై చర్చలు జరిపారు, ఉక్రెయిన్ రష్యా యుద్ధంపై ట్రంప్ ఎలాంటి సందేశాలు పుతిన్కి వివరించారు అనే దానిపై చర్చలు జరిగాయి. కానీ ఇక్కడ ఆ ప్రశ్నలు తావులేదన్నట్లుగా పుతిన్ బాడీ డబుల్ పైనే ఎక్కువ ఫోకస్ పడింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఇదే హాట్ టాపిక్ గా మారింది. దీంతో దీనిపై గల కారణాలను ఎవరికి వారు విశ్లేషించుకుంటున్నారు, బుర్రలకు పదును పెట్టారు. తమ వాదనలకు మరింత బలాన్నిచ్చేలా పుతిన్, ఆయన బాడీ డబుల్ మధ్య గల పోలికలను వెలికి తీస్తున్నారు. ఈ పరిణామాలన్నింటిపై లండన్కు చెందిన వెబ్సైట్ డైలీ స్టార్ ఓ ప్రత్యేక కథనాన్ని ఎక్స్క్లూజివ్గా ప్రచురించింది. ఈ కథనం ప్రకారం ట్రంప్ను కలిసింది అసలు వ్లాదిమిర్ పుతిన్ కాదని, ఆయన ట్రేడ్ మార్క్ అయిన గన్ స్లింగర్ వాక్ లేదని కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ట్రంప్ను కలిసింది పుతిన్ బాడీ డబుల్ అని చాలా మంది నెటిజన్లు వాదిస్తున్నారు. కొందరైతే చీపెస్ట్ బాడీ డబుల్ గా కూడా వ్యాఖ్యానిస్తున్నారు. అక్కడున్నది ఖచ్చితంగా బాడీ డబుల్, అసలు పుతిన్ బహుశా అలాస్కాలోనే ఎక్కడో దాక్కుని ఉంటాడు అని ఓ యూజర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. లేదంటే అసలు పుతిన్ అలాస్కాకు రాకపోయి ఉండొచ్చు అని వ్యాఖ్యానిస్తున్నారు. పుతిన్ తన 5వ బాడీ డబుల్ ను ఈ భేటీకి పంపించాడని తేల్చి చెప్పారు. అతను పుతిన్ లా లేడు, అతడి చెంపలు నునుపుగా ఉన్నాయి. నిజానికి పుతిన్ ముఖం అంతా నునుపుగా ఉండదు, అతని కుడి చేయి కదలట్లేదు. ఇది క్లాసిక్ కేజీబీ వాక్ అని మరో యూజర్ వ్యాఖ్యానించారు. ఈ బాడీ డబుల్ ను వాదనలకు పేరు కూడా పెట్టారు నెటిజన్లు. జోవియల్ పుతిన్ వచ్చాడని, కావాలంటే హెయిర్ లైన్, చెంపలు, చిరునవ్వు, హావభావాలను జాగ్రత్తగా పరిశీలించాలని ఓ యూజర్ చెప్పాడు. పుతిన్ కంటే ఎక్కువ చలాకీగా ఉండటానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తుందని మరో నెటిజన్ చెప్పుకొచ్చాడు. కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు, సమావేశాలకు పుతిన్ తన బాడీ డబుల్ను పంపుతారనే ప్రచారం ఎప్పటి నుంచో ఉండటం కూడా తాజాగా అనుమానాలకు తెర తీసినట్లయింది. పుతిన్ గురించి గతంలో నెదర్లాండ్స్లోని రెడ్ బర్డ్ యూనివర్సిటీ మెడికల్ సెంటర్ న్యూరాలజీ ప్రొఫెసర్ బాస్టియన్ బ్లోమ్ ఇచ్చిన స్టేట్మెంట్ను ప్రస్తావిస్తున్నారు. పుతిన్ తరచుగా తన కుడి చేతిని దృఢంగా ఉంచి ఎడమ చేతిని స్వచ్ఛంగా అటు ఇటు ఊపుతూ నడుస్తారని, దానికి గల కారణం పార్కిన్స్ లేదా స్ట్రోక్ వంటివి కారణం అయి ఉండవచ్చని గతంలో న్యూరాలజీ ప్రొఫెసర్ బాస్టియన్ వెల్లడించిన విషయం తెలిసిందే. ఇప్పుడు దీన్ని ప్రస్తావిస్తూ బాడీ డబుల్ వాదనలకు కారణాలను చూపుతున్నారు.